ఒకసారి మనందరం మన చేతులు పైకెత్తుకుంటూ దేవాది దేవుని ఒకసారి మనం ఆరాధించుకున్నాం. ఆకాశములో నీ మహిమను వర్ణించుచున్నాను, అంతరిక్షము ఒకసారి చెప్తుందన్నమాట. ఆకాశములు నీ మహిమను అంతరిక్షము నీ చేతి పనిని చుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది.
నీ కొరకై
చిన్న ఆరాధన చేస్తున్నాం దానికి. ఆమేన్. తల వంచి ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినములన్నీ మమ్మలను మా కుటుంబాలను మీరు సజీవ లెక్కలో ఉంచి కాపాడి భద్రపరిచిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క దినమందు ఇంతవరకు నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే మీకు స్తోత్రాలు. వాక్య భాగంలోనికి వెళ్ళిచుండగా మీరు మాతో మాట్లాడండి దేవా. ఎప్పటికప్పుడు బలహీనమైపోచున్నటువంటి మమ్ములను నీ లేఖనముల్లో ఉన్నటువంటి అనేక సంగతుల ద్వారా మమ్మల్ని నూతనపరిచి మరి ఎక్కువ ప్రభువాతని నాయన నీకు సమీపంగా చేయబడ్డానికి, ఆత్మలో ఎదగడానికి ఈ లేఖన భాగంలో సహాయం చేయడానికి మీరు సహాయం చేయండి నాయన. ఆది నుంచి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జరిగించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి దేవుడు ప్రతి ఒక్కరిని సేఫ్గా మరి ఉంచి ఉంటున్నాడని నేనైతే నమ్ముతుంటున్నాను. ఈ యొక్క దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మనము చదువుకుందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనాంతరం వరకు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనాంతరం వరకు చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహములు గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఈ యొక్క వాక్య భాగము మనమందరము చాలా మట్టుకు ఎరిగినటువంటి వారమే. మరి అమాలేకీయులను దేవుడు నిర్మూలము చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సౌలు వారిని నిర్మూలం చేయడానికి ఆ యొక్క ఇశ్రాయేల్ సైన్యంతో వెళ్ళి మరి ఇశ్రాయేలీల మాటలు, అతడు యొక్క సైన్యం యొక్క మాటలు విని చాలా మరి అవిధేయతకు కారణమైపోయినటువంటి పరిస్థితి. దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి ఉద్దేశం ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. చాలా మార్లు మన జీవితాల్లో అనేకమైన సంగతులకు కాంప్రమైజ్ అయిపోతూ ఒకటి చెప్తే మరొకటి చేసి దేవుణ్ణి ప్లీజ్ చేయాలని, దేవుణ్ణి సంతోషపరచాలని, లేకపోతే ఆయన్ని ఏ విధంగానైనా ఒప్పించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎంత ఖచ్చితమైనటువంటి మరి మాటను ఇక్కడ మాట్లాడి ఉన్నాడో మనము ఎరిగి ఉన్నాం. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో మరి అమాలేకీయులు పరిపూర్ణంగా సమూల నిర్మూలము చేయమని దేవుడు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. కానీ జనుల మాటలు విని మరి క్రొవ్విన ఎడ్లను గొర్రెలను అతడు ఉండనిచ్చి ఉంటున్నాడు. ఎందుకు అని ఆ యొక్క సమూయేలు అడిగితే సమూయేలుతో తెలియచేశాడు కదా, అవి యెహోవాకు బలిగా అర్పించుట, యెహోవాకు హేయమైన దానిని తిరిగి బలిగా అర్పించుటకు అక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇక చాలా భయంకరమైనటువంటి ఆలోచన. 14వ వచనం జాగ్రత్తగా గమనిస్తే, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి.
మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసితిమనగా. ఇక్కడ దేవునికి హేయమైన దానిలో మంచిదేమైనా ఉంటుందా? దేవుడు ప్రతిదానిని నాశనం చేయమని అడిగాడు. ప్రతి ఒక్క పరిస్థితిని అక్కడ దేవుడు వాటన్నిటినీ, పురుషులనేమి స్త్రీలనేమి, 3వ వచనంలో రాయమంటే, నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయమని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అతడు ఏం చేస్తాడట, దేవునికి హేయమైన దానిలో దేవునికి మరలా అర్పణ ఇవ్వడానికి, దేవునికి బలి అర్పించటానికి. అందుకే ఇక్కడ సమూయేలు చాలా ప్రత్యేకమైనటువంటి మాటను తెలియచేస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. 22వ వచనం జాగ్రత్తగా గమనిస్తే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. మాట గైకొనడంలో దేవుడు సంతోషిస్తాడట. దేవుని వాక్యంలో సామెతలు అంటాడు, ఆయన మాట గైకుంటేనట ఆయన అంతరేంద్రియములు సంతోషిస్తాయనట. ఆయన హృదయంలో నుండి సంతోషిస్తాడట దేవుని మాటకు లోబడితే. ఇక దేవుని వాక్యంలో అన్నాడు, దేవుని మాటను గైకొనుట వలన ఆయన సంతోషించినట్లు భూమి మీద ఇంకెవరు సంతోషించరు, ఈ ప్రపంచంలో ఎవరు సంతోషించరు. కానీ దహన బలుల వలన సంతోషం కాదు, మాట వినుట వలన ఆయన సంతోషించినన్నమాట వ్రాయబడింది. అందుకే అక్కడ క్రింద మాటలో అంటున్నాడు, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞగై కొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. చాలా మార్లు మన జీవితాల్లో మనము శ్రేష్టమని తీసుకొని వచ్చి ఇచ్చామనుకుంటాం. మన దశమ భాగం తీసుకొని వచ్చినప్పుడు, ప్రతిష్టార్పణ తీసుకొని వచ్చినప్పుడు, మంచి ప్రార్థన చేసినప్పుడు, మంచి ఉపవాసం ఉండినప్పుడు హృదయపూర్వకంగా మనం ఆలోచిస్తాం కదా, ఎంత మంచి ప్రార్థన చేసాం, ఎంత మంచి అర్పణ ఇచ్చాం అని మన హృదయం చాలా సంతోషిస్తూ ఉంటుంది. యేసుప్రభు అంటారు కదా, ఒకడట పుదీనాలో జీలకర్రలో సోపులో దశమ భాగం తీసుకొని వచ్చి, అంటే అంత ఖచ్చితం, అంత పర్ఫెక్ట్ భక్తి అతడు కనుపరుస్తూ ఉంటున్నాడు దేవుని విషయంలో. అయితే అంటున్నాడు కదా, యేసయ్య అంటారు కదా, అయితే వాడు వేషధారులారా అన్నమాట వ్రాయబడి ఉంటుంది. గిన్నె బయట శుభ్రం చేయించున్నారు కానీ మీరు లోపట శుభ్రం చేయట్లేదు. లోపట దోపుతో అచిదేంద్రియముతో నింపబడింది. అదే వాక్యంలో అంటారు, సున్నము కొట్టిన సమాధులారా, బయటకు చాలా చక్కనైనటువంటి రీతి అర్పణ ఇస్తున్నట్లు, చక్కనైనటువంటి అబ్బా ఇంతకన్నా బలులు ఎవరు అర్పించగలరు, ఇంతకన్నా గొప్ప అర్పణ ఎవరు అర్పించగలరు, ఇంతకన్నా మంచి సమయం ఎవరు సమర్పించగలరు. ఇవన్నీ చూసి చాలామంది ఒకవేళ మంచిగా నిన్ను చిత్రీకరించుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ బలులను బట్టి, నీ అర్పణలను బట్టి అవి తప్పక, దేవుని వాక్యంలో అవి మానక ఇవి చేయాలంటాడు. అవి మానకుండా అవి దానితో పాటు జత చేయవలసింది ఏంటంటే, మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం. హల్లెలూయా. అంటే వాటన్నిటికంటే, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించుట కంటే, ఆ యొక్క దేవుని వాక్యంలో రాయబడింది, బలులు అర్పించుట కంటే, దశమ భాగముల కంటే, అర్పణల కంటే, నీ విలువైనటువంటి సమయం కంటే మొదటిగా అవి చెయ్యాలి కంపల్సరిగా. కానీ మాట వినుట బహు శ్రేష్టమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. ఆయనకి లోబడడం, ఆయన వాక్కుకు లోబడడం. ఉదాహరణకి మన యొక్క బిడ్డలని తల్లిదండ్రులకు లోబడమని వాక్యంలో రాయబడింది. సన్మానించాలి, భార్యలు భర్తలకు లోబడాలి, భర్తలు తమ భార్యలను ప్రేమించాలి,
దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించవలెనన్న మాట వ్రాయబడి ఉంది. ఆ యొక్క పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెనని రాయబడి ఉంది. వీటన్నిటినీ మనం వదిలి మనకి ఇష్టం వచ్చింది చేస్తే, ఇక్కడ సౌలు అదే పని చేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడక వారికి భయపడట, సైన్యానికి భయపడి, ఇంటి వారికి భయపడి, చాలా మార్లు దేవుని మాటకు లోబడక వారిని 23వ వచనం అంటాడు, తిరుగుబాటు చేయుట. అంటే దేవుని మాట వినకుండా, చూడండి ఇక్కడ సౌలు దేవుడు ప్రతి ఒక్కరిని అక్కడ నిర్మూలము, ప్రతి దానిని నిర్మూలము చేయమని, తుత్తునీలుగా చేసేయమన్నాడు. కానీ శ్రేష్టమైనవి, దేవునికి హేయమైన దానిని శ్రేష్టమైన దానిగా ఎంచి ఉన్నాడు. అనగా అతడు ఏం చేశాడు? తిరుగుబాటు చేయుట. దేవుడు చెప్పింది కాదు, మనకిష్టమైంది చేస్తూ ఉంటాం చాలా మార్లు. ఆయనకి ఇష్టమైన సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళాం, ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయడానికి ఇష్టపడం, ఆయనకి ఇష్టమైన సమయంలో లోబడ్డానికి ఇష్టపడం. తిరుగుబాటు చేయటం దేవుని వాక్యంలో రాయబడింది, సోదె చెప్పుటతో సమానం. అంటే ఇశ్రాయేల్లో సోదె చెప్పకుండా సోదెగాళ్ళందరినీ నాశనం చేసింది సౌలే. కానీ తిరుగుబాటు చేయడము, నువ్వెంత దానిని నిర్మూలం చేసినా నీ తిరుగుబాటు నీవు వదిలిపెట్టేనని ప్రపంచానికి తెలియచేసిన పాపమును తిరిగి తెచ్చుకోవడంతో సమానం అంటున్నారు ఇక్కడ సమూయేలు. మరి ఒక మాట రాయబడి ఉంది అక్కడ, మూర్ఖతను, అంటే ఒకరు చెప్పింది అందరూ, లేకపోతే దేవునికి ఇష్టమైనది సేవకులు బోధిస్తూ ఉంటే నేను అలా చేయను, నాకు ఇష్టమైందే చేస్తాను అనుకుంటారు. ఆ యొక్క వాక్యంలో ఉంది, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. ఎంత మర్మం ఇక్కడ వ్రాయబడింది. చాలా మార్లు మనం అనుకుంటాం, మనకి విగ్రహాలతో ఏంటి సంబంధం? నాకు విగ్రహాలతోనా? నేను మంచి పుట్టుక క్రైస్తవుడిని, నేను దేవునికి లోబడే వ్యక్తిని, మా తల్లిదండ్రులు ప్రార్థనాపరులు, మా తాత ముత్తాతల నుండి క్రైస్తవులం మేము. నేను సోది చెప్పించుకోవడమా? నేను విగ్రహాలకి లోబడడమా అనుకుంటాం. దేవుని వాక్యంలో రాయబడింది కదా, నువ్వు విగ్రహాల దగ్గరికి వెళ్ళవసరం లేదు, నువ్వు సోదగాళ్ళ దగ్గరికి వెళ్ళవసరం లేదు. నీ యొక్క హృదయ పరిస్థితి నేనే కరెక్ట్ అనుకునే పరిస్థితి, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అని అనుకునే పరిస్థితి దేవుని వాక్యంలో రాయబడింది. అవట నువ్వు విగ్రహాలకి ఆరాధించవసరం లేదు, గృహదేవతలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోని అవసరం లేదు. నువ్వు మూర్ఖతను వెల్లడి చేస్తే, కనపరిస్తే, నువ్వు వెళ్ళి వాటిని పూజించుటతో సమానము. అనగా నీకు అన్యునికి తేడా లేదని ఇక్కడ దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఇది నా దేవునికి లోబడడం, ఒబీడియన్స్ టు గాడ్.
దేవునికి లోబడితే ఎంత శ్రేష్టతో మనం నేర్చుకుందాం. అందుకే ఆ 22వ వచనంలో అంటాడు కదా, ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించిన. అక్కడ దహన బలులు వలన అర్పించటం వలన సంతోషించిన. అక్కడ అన్నాడు మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞను గైకొనుట, మాట వినుట శ్రేష్టము అన్నమాట వ్రాయబడి ఉంది. ఇవి చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవునిగా నిన్ను నీవు కనపరుచుకోవాలని ఆశపడితే నువ్వు బైబిల్ చదవడం ప్రాముఖ్యమే, ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము, దేవుని మందిరంకు వెళ్ళడము, దేవుని వాక్యమునకు లోబడడం ప్రాముఖ్యం. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మొదటిగా దేవుని మాటకు మనము లోబడి వీటన్నిటినీ నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనమును మనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ దేవుని వాక్యంలో చాలా క్లియర్గా రాయబడినటువంటి మాటను చదువుకుందాం. అలాగనే 17వ వచనం కూడా చదువుకుందాం. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనుల కంటే నీవు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందుననియు యెహోవా దినమున ప్రకటించెను. ఇక్కడ దేవుని వాక్యంలో చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది ఏంటంటే ఆయన కట్టడలను విధులను గైకొనడం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునేవాళ్ళు. దేవుని మాటను ఏ విధముగా ఆ యొక్క లోబడాలి అని అంటే పూర్ణ హృదయంతో. అందుకే క్రింద వచనంలో వ్రాయబడి ఉంటుంది ఏంటంటే 18వ వచనం, యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు. అంటే దేవుని వాక్కును గైకుంటేనట ఆయన అంటున్నాడు అక్కడ తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించు. హల్లెలూయా. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. తన్ని మాటను గైకుంటే తన హృదయమును, ఇందాక దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన సంతోషపడినట్లు. యెహోవా సంతోషిస్తాడట ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞను గైకుంటే. నీ బలి కంటే నీ అర్పణ కంటే ఆయన మాట అంటే ఆయన హృదయపూర్వకంగా ప్రేమిస్తే, ఆయన హృదయపూర్ణాత్మతో దేవుని మాటకు లోబడితే, ప్రార్థన చేయడం అయితేనేమి, ఉపవాసం ఉండడం అయితేనేమి, చేతులెత్తడం అయితేనేమి, పాపము చేయకుండా అపవిత్రతను అంటకుండా మన నాలుకను, మన తలంపులను, మన ఆలోచనలను జాగ్రత్తగా కాపాడుకొని దేవుని మాటకు లోబడి హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన అన్నాడు కదా, ఆయన మనుష్యులందరికంటే నీకు కీర్తి ఘనత. చాలాసార్లు అనుకుంటాం బాగా చదివితే, లేకపోతే విస్తారంగా చదివితే, మంచి జ్ఞానం ఉంటే కీర్తి. నిజమే వస్తుంది. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన చాలా గోల్డ్ మెడలిస్ట్, ఆయన చాలా బాగా చదువుకున్నాడు. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. మంచి యవనస్తుడు, చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి
కంపెనీస్ వచ్చి కొన్ని సంవత్సరాల క్రితమే అతన్ని ఉన్నతమైనటువంటి పనిలోనికి తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆయన జ్ఞానమును బట్టి. అందుకే అపోస్తలుడైన క్షమించండి ఆ యొక్క జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, సమస్తము వ్యర్థం అంటాడు. సమస్తము వ్యర్థం అంటాడు. అతడు విపరీతమైన విద్యను అభ్యసించాడు, గోల్డ్ మెడలిస్ట్. కానీ అతని పరిస్థితి ఎంత భయంకరంగా తయారైందంటే అధికమైన జ్ఞానం వలన ప్రతిదానికి అరవడం, గట్టిగా మాట్లాడడం, ప్రతిదానికి తగువులు, కుటుంబంతో సరిగ్గా లేక అడుక్కున్నోళ్ళ మధ్య కూర్చొని అంత ఉన్నతమైన విద్యను వదిలేసి అపవిత్రమైన వాటికి లోబడిపోయి అడుక్కున్నోళ్ళతో పాటు బీడీలు తాక్కొని ఆ యొక్క కమ్మరివాణి యొక్క చక్రం తిప్పుకొని ఒకరోజు పాస్టర్ గారు నాకు చూపించారు. ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఎంత ఉన్నత విద్యను చాలా మార్లు అనుకుంటాం, చాలా శ్రేష్టం. కీర్తి కలగాలంటే, ఘనత కలగాలంటే చదువు ఒక్కటే పనికిరాదు, నీ కష్టం ఒకటే సరిపోదు. కీర్తి ఘనత రావాలంటే నువ్వు దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నేను హెచ్చించదు. ఎప్పుడు అనంటే మేధవచనంలో రాయబడింది, ఈ కట్టడలను వీధులను గైకొనిమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నాడు కనుక నీవు వాటిని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో వాటిని అనుసరించి నడుచుకుని ఎలా. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. చూడండి, ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోషువతో మాట్లాడుతూ అన్నాడు, దేవుని వాక్య గ్రంథంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇతరులకు బోధించాలంట కూడా ఆయన మాట వినడం. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడు. కరోనా వచ్చేస్తుందంటే వేడి నీళ్ళు తాగండి, వేడి భోజనం చెయ్యండి, నిమ్మకాయ పిండుకొని తాగండి, వేడివేడిగా అల్లం రసం తాగండి, వెల్లుల్లిపాయలు తినండి. ఎవరి నోట విన్నా ఈ చిట్కాలే. ఎందుకంటే ఎక్కడ కరోనా వచ్చేస్తుందో భయం. దేవుడు నీకు కీర్తి, నీకు ఘనత, నీకు పేరు కలుగునట్లు నీ మార్గములన్నిటినీ వర్ధిల్లజేసి చక్కగా నడుచుకోవడానికి దేవుడు ఇక్కడ ఒక మంచి ఐడియా ఇస్తూ ఉంటున్నాడు. రోగం అంటదు, అపవిత్రత అంటదు. ఆయన మాటకు లోబడితే మహోన్నతుని చాటులోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఆయన మాటకు నువ్వు లోబడితే ఏ అపాయము నీ గుడారమునకు రాదు. 91వ కీర్తనలో వ్రాయబడి ఉంటుంది, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన చోట్లోనికి, ఆయన నీడలోనికి వెళ్తే అక్కడ దేవుని వాక్యంలో మంచి మాట, వేటకాని ఊరిలో నుండంట తప్పిస్తాడట ఆయన. మధ్యాహ్నమందు పాడు చేయి రోగము, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలదట. రాత్రి వేళ కలుగు భయము, వీటన్నిటి నుండి తప్పిస్తాడట. ఏ తెగులు గుడారమునకు సమీపించదు. ఈ యొక్క చిట్కాలన్నీ పాటించి కరోనా నుంచి పారిపోదాం అనుకుంటున్నావేమో. ముందు దేవునికి లోబడి నీ జీవితంలో దాగి ఉన్న నిన్ను అటాక్ చేయడానికి, నిన్ను నీచమైన స్థితికి దిగజార్చే అపవిత్ర పరిస్థితి నుండి సాతానుడు ఎవరిని మృంగుదురా అని గర్జించు సింహలే ఎదురు చూచినటువంటి వాడి దుస్థితి నుండి తప్పించుకోవడానికి నువ్వు ఈ వాక్యమునకు లోబడు. చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు
నీవు జాగ్రత్త పడము. ఇలాగా ఫోన్ తీస్తే చాలు, వాట్సాప్లో, ఫేస్బుక్లో చిట్కాలు చిట్కాలు చిట్కాలు, కరోనా నుంచి తప్పించుకోవడానికి చిట్కాలు. లేకపోతే ఇక్కడ నొక్కితే ఈ నొప్పి తగ్గుతుంది, అక్కడ నొక్కితే ఈ నొప్పి చిట్కాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడి ఎడల, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల, దేవుని వాక్యాన్ని ధ్యానించు. రోగం వస్తుందని భయపడిపోయి ప్రాణం పోగొట్టేసుకుంటున్నారు చాలామంది. ఏవో పరిస్థితుల గురించి ఆలోచించి ఫ్రస్ట్రేట్ అయిపోయి రోగములు, ఆ యొక్క బీపీలు, అనేకమైన అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం రాయబడి ఉంది, దివారాత్రములు దాన్ని ధ్యానించి నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. చూడండి 11వ అధ్యాయము యెహోషువ గ్రంథంలోనే ఎప్పుడైతే ఈ మాటకు లోబడ్డాడో 11వ అధ్యాయము 15వ వచనము, ఆయన యొక్క ఆశీర్వాదం ఇక్కడ వ్రాయబడి ఉంది. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియో అతడు చేయక విడువలేదు. చూసారండి, మోషే ఏది ఆజ్ఞాపించాడో, ఏది ఆజ్ఞాపించమన్నాడో మోషే ఆజ్ఞాపించాడట. అంటే మోషే కూడా దేవుని మాట జవదాటలేదు. చచ్చిపోతూ యెహోషువకి ఏమేమి చెప్పమన్నాడో దేవుడు చెప్పేశాడు. అది చెప్పిన మాట మనము వినడమే కాదు, మరొకరిని వినేటట్టు చేయాలి. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోషువ అలాగే చేశాడట. మోషే ఎలాగూ చేశాడో యెహోషువ అలాగే చేశాడట. యెహోవా మోషేకు ఆజ్ఞాపించే వాటన్నిటిలో ఒక్కటయు అతడు చేయక విడవలేదు. హల్లెలూయా. దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆయన వాక్యమును నెరవేర్చి ఉంటున్నాడు. అందుకే చివరి వచనంలో, అదే అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు కదా, యెహోషువ వారి గోత్రములు చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా దాన్ని అప్పగించును. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండేను. అతని కాలంలో యుద్ధం లేదు. మోషే చేసినట్లే, మోషే వినినట్లే యెహోషువ మాట విన్నాడు. హీ ఒబేయిడ్ గాడ్. హీ ఒబేయిడ్ ఆల్ ద కమాండ్మెంట్స్. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ అతను విని ఉంటున్నాడు. అందుకే యెహోషువ ఇక్కడ సమూయేలు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు. 22వ వచనంలో, ఆ యొక్క 15వ అధ్యాయము 22వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటున్నారు. ఆయన ఒకడు ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యెహోవా సంతోషించాడు. ఆయన సంతోషించి వాని జీవితాన్ని వృద్ధిపరుస్తాడు. ఎంత లేమిలోనున్నా, ఎంత దుస్థితిలోనున్నా, ఎంత బంధకములోనున్నా, ఎంత అనారోగ్యంలోనున్నా దేవుని మాటకు లోబడితే, అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది కదా, యెహోవా సంతోషిస్తాడట. క్రింద మాట అంటున్నాడు, ఆజ్ఞను గైకొనుట, ఆజ్ఞను గైకొనుట, మాట వినుట దేవుని దృష్టిలో శ్రేష్టం. క్రైస్తవుడు ఈ శ్రేష్టతలోనికి ఎదగాల్సినటువంటి అవసరత ఉంటుంది. మొదటి క్షమించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూసారండి, ఈ లేఖనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. చిత్త ప్రకారము చేయువాడే. ఇందాక మనము ధ్యానం చేసాం దశమ భాగాలు ఇవ్వడం గురించి, అర్పణలు అర్పించడం, బలులు అర్పించడం గురించి. ఇక్కడ యేసు ప్రభువు చాలా క్లియర్గా దానినే మరి ఒక రీతిగా తెలియచేస్తూ ఉంటున్నారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. ఆయన అన్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించు. ప్రతిదానికి యేసయ్య,
నోరిప్పితే యేసయ్య. నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆమె అంటే మాకు చాలా అంటే గౌరవం. ఆమెని ఎప్పుడు ఏదో ప్రార్థన మీటింగుల్లోనే చూస్తూ ఉండేవారు. నోరిప్పితే స్తుతి 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 స్తోత్రమే. అయితే ఆమె అనుకోకుండా మాకు బంధువైంది. ఆమె తర్వాత ఆమె పరిస్థితి ఆలోచన చేస్తే ఆమెకి రాని అపవిత్రమైన మాట లేదు. ఇంట్లో మరి భయంకరమైనటువంటి మాట తీరు, కోడలతో, కొడుకుతో, పిల్లలతో బయటికి వెళ్తున్నప్పుడు. అందుకే దేవుని వాక్యంలో గిన్నె బయట శుభ్రం చేయించును, లోపట దోపుతోనూ అజితేంద్రియముతోనూ నింపబడి ఉందని. ఇక్కడ యేసుప్రభు వారు చాలా క్లియర్గా రాయండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, అనగా ఆయన మాటకు లోబడువాడే ఆయన రాజ్యములోకి ప్రవేశించడానికి క్రింద వచనంలో వ్రాయబడి ఉంది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ లేఖనాన్ని నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. వారట నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా. దయ్యాలను వెళ్ళగొట్టాలంటే పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, దేవుని మాట వినకపోతే అటువంటి ఆ యొక్క వరము సంపాదించుకోలేం. తర్వాత వచ్చిన మాటలో రాయబడింది, నీ నామమున ప్రవచింపలేదా. దేవుని వాక్కు సూటిగా దేవుని పలకాల్సినటువంటి మాట మనుష్యుని ద్వారా పలికించటం అంటే ఎంత ఆత్మలో ఎదిగిన వారో ఇక్కడ వ్రాయబడి ఉంది. తర్వాత నీ నామమున అనేకమైన అద్భుతములు, ఇన్ని కార్యములు చేసిన తర్వాత కూడా ప్రభువా ప్రభువా అని పిలిస్తే మీరు నా యొక్క రాజ్యంలో ప్రవేశించరంటున్నారు యేసయ్య. ఎందుకంటే వారు చివరి దశకు వచ్చేసరికి వారు ఏం చేయలేకపోయారంటే దేవుని చిత్తమును నెరవేర్చలేకపోయారు. అందుకే యేసుప్రభు వారు అంటారు కదా, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అంటారు. వీరేమైపోయారంటే కడపటివారు అయిపోయారు. ఈర్ష్య, నేనే ప్రార్థన చేయగలను, నాకు ఈరోజు పాస్టర్ గారు ప్రార్థన ఇవ్వలేదు, నాకు ఈరోజు బైబిల్ చదవడానికి పాస్టర్ అమ్మ గారు ఇవ్వలేదు, లేకపోతే నేను పాట పాడడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. అనేకమైనటువంటి హృదయంలో తలంపులు ఇవేం చేస్తూ ఉంటాయి, దేవుని చిత్తము నుండి దూరపరుస్తూ ఉంటాయి. దేవుని వాక్కును ధ్యానము చేయనివ్వవు. అక్కడ దేవుని వాక్యంలో రాత్రి పగలు అంటున్నాడు, దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానం చేయాలి. జరుగుతున్న పరిస్థితులను చాలా మార్లు మనం ఆలోచించుకొని ఈర్ష్య యొక్క అపవిత్రత మనం అధికం చేసుకుంటూ ఉంటున్నాం. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, నేను ప్రవచించాను కదా ప్రభువా, నేను అద్భుతములు చేశాను, అనేకమైనటువంటి దయ్యములను వెళ్ళగొట్టాను అంటే అక్కడ యేసుప్రభు అంటున్నారు కదా, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, ఎన్నడును ఎరుగను. ఆయన మాట వినకపోతే ఆయన ఎరుగడు. ఆయన చిత్తమును నెరవేర్చకపోతే, సంగమా ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన చివరి మాట్లాడుతున్నారు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. పరలోకములో మనము నిలవబడవలసినటువంటి వారం, దేవుని చేత త్రోసిపుచ్చబడకుండా రాజ్యము సౌలుకి అప్పగింపబడి ఉంది. అతడు త్రోసిపుచ్చబడి చాలా క్లియర్గా అక్కడ వ్రాయబడి ఉంటుంది,
దేవుడు నిన్ను తొలగించి, ఒకసారి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో చూడండి 29వ వచనం, మరియు ఇశ్రాయేలీయులకు 28 నుంచి చదువుకుందాం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఇక్కడ చాలా క్లియర్గా వ్రాస్తా ఉన్నాడు. నీవు మాట వింటావని నీకు కొన్ని పోస్టులు దేవుడు ఇచ్చాడు, కొన్ని ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు, కొంత అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవునికి లోబడి ఆయన ఎడల ఒబీడియన్స్ కలిగి ఉంటావని. మొదట్లో చాలా చాకచక్యము. సౌలు గురించి జాగ్రత్తగా గమనిస్తే చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు ఇశ్రాయేలు దేశం నడిపించడానికి. సౌందర్యవంతుడు, అందరికన్నా పొడవైనటువంటి వాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై అతడు అనేకమైన యుద్ధములు చేసినటువంటి వాడు. కానీ చివరి దశకు వచ్చేసరికి కడపటి వాడైపోయాడు. ఆ మొదటిలో ఉన్నటువంటి ఆ మాట వినిన శ్రేష్టతను కంటిన్యూ చేయలేకపోయాడు. అందుకే అక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకిచ్చిన ఆధిక్యతను, నీకిచ్చినటువంటి ఫలములను, నీకిచ్చినటువంటి వరములను బలా నమ్మకమైన దాసునికి ఇచ్చేస్తాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అక్కడ అంటున్నాడు, నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. He decided. నువ్వు మాట వినని క్షణము he will decide. ఆ క్షణమే అక్కడ అన్నాడు ఇచ్చి ఉన్నాడు అంటే కంప్లీట్ అయిపోయింది. ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంతే. తర్వాత మాటలో రాయబడి ఉంది, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. నిన్ను డీల్ చేస్తున్నవాడు నరుడు అనుకొని చాలా పరిస్థితులకు కాంప్రమైజ్ అయిపోతున్నావేమో. నన్ను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి, నా సైన్యం ఇన్ఫ్లుయెన్స్ చేశారు, దేవుడు అపవిత్రమైంది ఉంచుకోవద్దంటే నేను పర్వాలేదులే అని ఉంచాను, నాది కాదు తప్పు వాళ్ళది అని మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా భార్య, నా భర్త, ఎవరి మీద నెట్టేస్తావు? దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు జాగ్రత్తగా నెరవేర్చాలి. నీవు లోబడమన్న పని నీవు జాగ్రత్తగా లోబడి చూపించాలి. చాలా సిల్లీగా కనబడతా ఉంటాయి అనేకమైన సార్లు. దేవుడు సిల్లీగా జోగ్గా తీసుకోవాల్సినటువంటి వాడు కాదు దేవుడు. దేవుని వాక్యంలో రాయ, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడ్డు, నరుడు కాడు. ఆయన నేనెన్నడను ఎరుగను. ఆయన కట్ చేసేస్తాడంతే. నేను మాటికి చెప్తాను, 10 మీనాలు ఉన్నవానికి ఈ మీనాను కూడా తీసుకెళ్ళి. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారట, ఎందుకయ్యా? ఆయనకి ఆల్రెడీ 10 ఉన్నాయి కదా. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడు. కలిగిన వానికే ఇవ్వబడదు, లోబడిన వానికే ఆశీర్వాదం. దివారాత్రములు ధ్యానించి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన మాటలను గైకొని దేవుని హృదయాన్ని దినదినము మనము సంతోషపరచాలి. మనకు సంతోషం కలిగితే ఇంట్లో ఏదో ఒకటి క్రొత్తది తీసుకొని వస్తాం. ఎవరి వల్ల సంతోషం కలిగితే వారికి ఏదో ఒకటి ప్రజెంట్ చేస్తాం. నీ దేవుని యొక్క ఆ యొక్క స్వభావం అది. నీవే ఒకరికి ప్రజెంట్ చేయగలిగితే నీ దేవుడు సంతోషించే కొద్దీ నీకు కీర్తి, నీకు ఘనత, నీకు పేరు, నీకు ఆశీర్వాదము. హల్లెలూయా. దేవుని మాటకు లోబడ్డం. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మాటలు చాలా ఈజీగా తీసుకుంటాం మనం. దేవుడు అన్ని విషయాల్ని గమనించేవాడు. కడపటి వారి స్థితికి వెళ్ళడానికి త్వరపడక
అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి. వారి మాట వినలేకపోయారు. దే కుడ్ నాట్ ఒబే గాడ్. దేవునికి లోబడలేనటువంటి దుస్థితి. వారిలో మంచి టాలెంట్స్, వారిలో మంచి పాటలు పాడి వర్షిప్ చేసి దేవుని వాక్యము చదివి దేవుని కొరకు స్వార్థ కొరకు పరిగెట్టి అనేకమైన టాలెంట్స్, కానీ దేవుని మాటకు లోబడలేని పరిస్థితి. చిన్న మాటలు తప్పిపోయాడు సౌలు. రాజ్యము పొరుగువానికి ఇవ్వబడింది. నీ ఆశీర్వాదం పొరుగువానికి ఇప్పించుక. ఆ యొక్క సోది చెప్పే పరిస్థితికి, గృహదేవతలను మాయా విగ్రహములకు నువ్వు పూజించకుండానే పూజించే ఆ యొక్క శాపమును తెచ్చుకోవద్దు. తిరుగుబాటు, మూర్ఖత వలన దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని మాట లోబడితే ఆశీర్వాదం. ఆయన క్లియర్గా ద్వితీయోపదేశకాండము 26:16-18 అంటున్నారు కదా, నీకు కీర్తి, పేరు, ఘనత కలుగునట్లు చేస్తాడట ఆయన. ఇది నాన్న దేవుని మాటకు లోబడి ఆ గొప్ప ఆశీర్వాదంలోనికి మనల్ని మనం అప్పగించుకోవడానికి ప్రయత్నం చేద్దామా? తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, ఈ లేఖన భాగంలో మా బ్రతుకులను చక్కదిద్దుటకు అనేకమైన సంగతులను దినాన్న మీరు మాతో మాట్లాడారు దేవా. ఇశ్రాయేలీలకు రాజు లేనప్పుడు నాయనా నీవు ఏరి ఎంచి నాయన సౌలును మీరు రాజుగా అభిషేకించి ఉన్నారు. తొలిటి దినాల్లో రోషం కలిగి అతడు పని చేస్తున్నాడు, కానీ తన స్వార్థము, తన సెల్ఫ్, తను డామినేట్ చేసినప్పుడు ప్రభువా, నీ మాట వినకపోవడము జరిగిన రీతిని మా కళ్ళ ముందు ఈ దినాన్న వాక్యం ద్వారా ఉంచి ఉన్నారు దేవా. నీ మాట వినకపోవడంలో ఎంత అయినా భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో దేవ. మేము విగ్రహారాధన చేయకుండానే, మేము వాటికి నమస్కరించకుండానే మూర్ఖన అగుపరచటంలో, తిరుగుబాటు చేయటంలో విగ్రహారాధికులతో సమానమైన అపవిత్రతకు గురవుతున్నాం ప్రభా. మాట వినుట, ఆయన ఆజ్ఞను గాయకుంట శ్రేష్టం అంటున్నావు. దాని యందు నువ్వు ఆనందిస్తానంటున్నావు ప్రభా. నిన్ను ఆనందపరిచి నీ మాటను వినివారముగా నీ చేతిలో ఉన్న ఆశీర్వాదములు ప్రతినిత్యము పొందుకొనుటకు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో నీ మాటలను దివారాత్రములు ధ్యానించు గైకొని వారంగా ఉండడానికి మమ్మల్ని ప్రత్యేకపరిచి నడిపించండి. ఇదిగో ఈ వాక్యము ఎవరైతే ఆన్లైన్ ద్వారా చూస్తున్నారో వారి హృదయాల్లో ఈ గొప్ప ఆశీర్వాదము చోటు చేసుకున్నట్లు సహాయం చేయండి. బెతెస్దా సంఘములను, మా బిడ్డలను, కుటుంబములందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మాట వినుటలో ఉన్న శ్రేష్టతను అనుభవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయండి. మా అనవసరం మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మమ్మ శోధన తేక దుష్టి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, సంఘమంతటికి, ఆన్లైన్ ద్వారా చూచున్న ప్రతి ఒక్క వ్యక్తికి, బెతెస్దా కుటుంబములకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి. ఆయన మాటను విని ఆశీర్వాదం నొందువారుగా ఉండినట్లు సహాయం చేసి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్.